దేవునికి స్తోత్రములు. దేవుని బిడ్డలారా, అందరూ క్షేమంగా ఉన్నారండి. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క ఉన్నత నామములో అందరికీ క్షేమము శుభములు కలుగునుగాక. అందరూ బాగున్నారండి. ఈరోజు దేవుని వాగ్దానం యెషయా గ్రంథము 26వ అధ్యాయము 3వ వచనం. ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదువు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎంత గొప్ప వాగ్దానము చూడండి. మనస్సు అనేది నిలకడ ఉండదు, స్థిరత్వం ఉండదండి, ఇటు అటు ఒరిగిపోతూ ఉంటుంది. కానీ దేవుడు తన పిల్లలతో మాట్లాడుతున్నారు. ఎవరి మనస్సు అయితే మరి నా మీద ఆనుకుంటుందో వారిని నేను పూర్ణ శాంతి గలవానిగా కాపాడుతానని. మరి నువ్వు దేవుని మీద నీ మనస్సును ఆనుకున్నావా? శ్రమ వచ్చినా, బాధ వచ్చినా, కష్టం వచ్చినా, ఇబ్బందులు వచ్చినా సరే నీ మనసు కలవరపడకూడదు. భయం అనేది మానవ జీవితంలో ఎంతో కొంత ఉంటుంది, ఉండకపోదు. కానీ అలా అయినప్పటికీ కూడా నీ మనస్సును మరి వచ్చిన శోధనను బట్టి మొత్తం కృంగిపోయి ఇంకేముంది నా జీవితం అయిపోయింది అన్నంత కృంగుదలతో నీవు ఉండకూడదు. ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో, దేవుని మీద ఆనుకోవాలి నీ మనస్సు. నీ మనస్సు చాలా మరి బలహీనమైనది. అందుకే యేసుప్రభు అంటారు, హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలిగినది పరిశుద్ధ గ్రంథం చెప్తుంది. కాబట్టి మరి హృదయాన్ని లేక నీ మనస్సుని నిలబెట్టుకోగలవా? దేవుని బిడ్డగా జీవిస్తున్నావా? అలాగైతే దేవుడు నీకు ఎంతో గొప్ప సహాయం చేస్తానని మాటిస్తున్నారు అండి. ఎవరి మనస్సు అయితే నీ మీద ఆనుకొని వాని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుతావు. పూర్ణ శాంతి, ఎంతటి కష్టములైనా సరే నీకు శాంతి, భద్రత కలుగుతుంది. పూర్ణ శాంతి దేవునికి ఇస్తారు. ఎప్పుడనగా ప్రతిదానికి సమయం. ప్రార్థించు, నమ్మకం కలిగుండు, దేవుని సన్నిధిలో మర్రపెట్టు, గోజాడు. నీవు పూర్ణ శాంతి, నెమ్మది యేసునామంలో నీవు సంపాదించుకుంటావు. నీవు దేవుని బిడ్డగా జీవిస్తున్నావు. చెడుతనాన్ని విడిచిపెట్టావా? పరిశుద్ధత నీకుందా దేవుని బిడ్డ? అలాగైతే దేవుడు నీకు పూర్ణ శాంతి దయచేయనుగాక, పూర్ణ శాంతితో ఆయన నేను కాపాడునుగాక. భయపడకండి. అంతా క్షేమంగా ఉన్నారండి. ప్రార్థించుకుందాం. ప్రేమ నమ్మకమైన మా తండ్రి, నీ వాగ్దానములు మాటల్లో చెప్పలేనివి ఎంత గొప్ప దేవుడు తండ్రి. ఎవరైతే నిజంగా నీ మీద ఆధారపడతారో వారిని పూర్ణ శాంతి గలవారుగా కాపాడుతానంటున్నావు. అవును ప్రభువా. అయ్యా, ఈ కాలంలో అనేక మంది నీపై ఆధారపడి నెమ్మది పొందుతూ ఉన్నారు. అనేకులు నీ వైపు తిరిగి సంతోషిస్తున్నారు తండ్రి. అయ్యా, ఇంకా ఎవరైతే నైనా నెమ్మది, సంతోషం లేక శాంతి లేకున్నారో ఆ బిడ్డలకు మీ నామములో నెమ్మది కలుగును గాక. మా దేశాన్ని, దేశ నాయకులు కాపాడండి. మా దేశ ప్రజలందరినీ రక్షించండి. మీ దాసులను కాపాడండి. అయ్యా, ఈ కడవరి దినాల్లో నిజమైనటువంటి భక్తి ప్రతి ఒక్కరికి దయచి సర్వ ప్రపంచానికి శాంతినివ్వండి, భద్రత ఇవ్వండి ప్రభా. సమాధానపరచండి దేవా. మీకు వందనాలు, స్తోత్రాలు. మీ కాపుదల ఇవ్వండి ప్రభా. నీపై ఆధారపడిన వారిని విడవలేదు గొప్ప దేవ. రుణాలు, సమస్యలు, ఆర్థిక పరిస్థితులు, బలహీనతల నుండి విడిపించండి. మహింపు శక్తి కలిసేనామని నడుచున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. మా కొరకు, పరిచయం కొరకు అందరూ ప్రార్థించండి. ప్రభువారు మిమ్మలను, మీ బిడ్డలు, మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.